హలో ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాపు వైజయంతి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది? మొదటి రోజు వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్ రాబట్టొచ్చు? సినిమా ఆఫ్లైన్ బుకింగ్ ఎలా ఉంది, ఆన్లైన్ బుకింగ్ ఎలా ఉంది? ఫైనల్ రిజల్ట్ ఇట్ రేంజ్ సినిమానా, మాస్ కమర్షియల్ బొమ్మనా, సీడెడ్ ప్రాంతంలో కలెక్షన్స్ ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేసి వీడియో చూడండి. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ, కొత్త డైరెక్టర్ను నమ్మి ఇంత హెవీ యాక్షన్ మూవీ, సూపర్ స్టార్ విజయశాంతి కళ్యాణ్ రామ్ కలిసి కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత భారీ బడ్జెట్ పెట్టడం అంటే సాహసం అనుకోవాలి. సినిమా అవుట్పుట్ రిజల్ట్ కూడా థియేటర్లో అంత బ్రహ్మాండంగా కానొచ్చింది. యాక్షన్ సీన్స్ అయితే సినిమాకైతే మాస్ సెంటర్లో మాత్రం యునామస్ పాజిటివ్ టాక్, సీడెడ్ ప్రాంతంలో కానీ సింగిల్ థియేటర్లో కానీ ఆఫ్లైన్ టికెట్ దగ్గర క్రౌడ్ మాస్ జనం కానీ సినిమాని అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్, సెంటిమెంట్, క్లైమాక్స్ సినిమా మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఆకట్టుకున్నది. మాస్ పీపుల్ అని అయితే ఎక్కడే డిసప్పాయింట్ చేయకుండా సినిమా మాస్ తాండవం అన్నట్టే బ్రహ్మాండంగా మాస్ సెంటర్లో దూసుకుపోతూనే ఉంది. అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఉన్నాయి. ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత, క్లైమాక్స్, ఇంకా విజయశాంతి యాక్టింగ్, కళ్యాణ్ రామన్న ఇంకా మాస్ విశ్వరూపం చూపెట్టాడు. కొన్ని షాట్లలో అయితే మాస్ తాండవం డైలాగులు కానీ బ్రహ్మాండంగా పేలింది. మాస్ను మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా దూసుకెళ్తూనే ఉంది. క్లాస్ సెంటర్లో కానీ, మల్టీప్లెక్స్లలో కానీ, మెయిన్ సిటీలో కానీ ఈ సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ అయితే వినపడుతుంది. యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువైనాయి. ఎమోషనల్గా ఇంకా క్రిప్పింగ్గా కుదరాలే అనుకున్నంత రేంజ్లో సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదనే క్లాస్ సెంటర్లో అయితే వినపడుతుంది. మాస్లో మాత్రం యునామాస్ బ్లాక్ బస్టర్. నాకు కూడా ఒకటి అనిపించింది, ఏదన్నా ఒక సినిమా రిలీజ్ కంటే ముందు ఓ 10 రోజుల ముందో, 1 మంత్ ముందో ఏదో ఒక సాంగ్ ప్రజల్లోకి బలంగా వెళితే ఓపెనింగ్స్ అనేది బ్రహ్మాండంగా రాబడుతుంది. అది కూడా ఒక ఫ్యామిలీ సాంగ్ కానీ, యూత్ను ఆకట్టుకునే సాంగ్ కానీ ఏదన్నా చాలా పవర్ఫుల్గా రికార్డు స్థాయి యూజ్ సాధిస్తే ఆ సినిమాకు 100% పబ్లిక్ను లాక్కొస్తుంది. అదే సంక్రాంతికి వస్తున్నాం, గోదావరి గట్ట అనేది ఫ్యామిలీని ఏ రేంజ్లో లాక్కొచ్చిందో ఉదాహరణ కల్లారా చూసాం. ఈ అర్జున్ సన్నాపు వైజయంతి సాంగ్స్ అనేది మదర్ సాంగ్ ఉంది, కానీ అది ఇమీడియట్లీ అది థియేటర్కు రప్పించే కెపాసిటీ అంటే అది సినిమా ముందే రిలీజ్ చేయాలి. ఏదన్నా ఒక మాస్ బీట్ సాంగ్, ఎమోషనల్ సాంగ్ కానీ పడినుంటే సినిమా రేంజ్ ఇంకొక రేంజ్లో ఉంటుండే. ఉదాహరణకు బింబిసర్లో పాప సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కోసమే థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రిలీజ్ కంటే ముందు ఎప్పటికీ సెన్సేషనల్. కళ్యాణ్ రామ్ అన్న కెరీర్లోనే బింబిసర్ అంటే ఆ సాంగ్ గుర్తొస్తుంది. ఆ రేంజ్ ఊపేసింది. దీంట్లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి కానీ ఆ రేంజ్ ఇట్ అంటే లేదు. ఇలాంటి సాంగ్స్ పడితే క్లాస్ను మాత్రం విపరీతంగా లాక్కొస్తుంది. ఫైట్స్ కోసం మా సెంటర్లో గొప్పగా ఆడుతున్నా కానీ సాంగ్స్ కొద్దిగా మైనస్ అన్నట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమా ఇంకా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మాత్రం ఆల్మోస్ట్ 7.5 నుంచి 8 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే అవకాశం స్పష్టంగా కానొస్తుంది. 4 నుంచి 5 కోట్ల పైగా షేర్ అయితే రాబట్టే అవకాశం ఉంది. బింబిసర తర్వాత కళ్యాణ్ రామ్ అన్న కెరీర్లోనే సెకండ్ హైయెస్ట్ గ్రాస్, హైయెస్ట్ షేర్ రాబట్టే మూవీగా అర్జున్ సన్నాపు వైజయంతి అయితే నిలవబోతుంది అన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. వెయిటింగ్ రేపు అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది. ఇక ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు లాస్ట్ 20 నిమిషాలు క్లైమాక్స్ అయితే విపరీతంగా ఆకట్టుకున్నది. క్లాసు, మాసు అని తేడా లేదు, డిఫరెంట్గా ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది, ఎమోషనల్గా ఉంది. క్లైమాక్స్ మాత్రం సినిమా మొత్తం ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. సినిమా ఈ రేంజ్ రిజల్ట్ రానికే క్లైమాక్సే ముఖ్యం. ఆ విధంగా ఆకట్టుకున్నది. నాకు తెలిసి ఒక తల్లి కొడుకు సెంటిమెంట్తో ఇంత యాక్షన్ మూవీ ఏ సినిమాలో రాలేదు. చాలా సినిమాలు హెవీ సెంటిమెంట్తో వచ్చినాయి, కానీ ఒక తల్లి కొడుకు ప్రేమ గొప్పగా ఉంటుంది, ఒకరి మీద ఒకరు అంత గొప్ప ప్రేమ ఉంటుంది. ఆ రేంజ్లో కూడా యాక్షన్ ఉంటుంది. ఇద్దరు సమాజం కోసమే పోరాడతారు, కానీ దారులు వేరు. కానీ ప్రేమ, తల్లి కొడుకు ప్రేమ, అంత గొప్ప యాక్షన్ మూవీ, ఇంత గొప్ప సెంటిమెంట్లో నాకు తెలిసి తెలుగు సినిమాలు ఇంతవరకు రాలేదు. సెంటిమెంట్ అంటే మనం కన్నీళ్ళు పెడతాం, కానీ దీంట్లో యాక్షన్తో కూడిన సెంటిమెంట్. ఆ రేంజ్లో అయితే క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. సినిమా ఒకటే మాస్ ఏరియాలో బంపర్ బ్లాక్ బాస్టర్, క్లాస్ ఏరియాలో సూపర్ హిట్ రేంజ్లో దూసుకెళ్తుంది. ఇక రేపు అఫీషియల్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయి అనేది, మీకు మూవీలో ఏ సీన్ బెస్ట్ నచ్చింది, ఎక్కడెక్కడ మీకు గొప్పగా ఆకట్టుకున్నది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు మాస్ ఏరియాలో కాలర్ ఎగేసినట్టే ఉంది సినిమా మాత్రం.